నేను మళ్ళీ ఫోన్ చేశాను. తను ఫోన్ తీయలేదు. పైగా బావా పదే పదే చెయ్యకు, అమ్మ పక్కనే ఉంది, ప్లీజ్ బావా అర్థం చేసుకో అని మెసేజ్ చేసింది. నాకు ఆ మెసేజ్ చూడగానే పాత రోజులు గుర్తొచ్చాయి. ఒకప్పుడు నేను ఖాళీగా లేనంటే పదే పదే కాల్స్ చేసి నాతో కాసేపు మాట్లాడు బావా అన్న జ్యోతి ఈ రోజు నా మది ఖాళీ చేసి వెళ్లిపోయి మాటలు మాట్లాడుతుంది. అది తలుచుకుంటూ బాధపడుతుంటే ఫోన్ వైబ్రేట్ అయింది. వెంటనే జ్యోతి అనుకొని చూశాను. ఏదో తెలియని నంబర్. లిఫ్ట్ చేశాను. నిన్న కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది కేవలం 60 సెకండ్లు మాత్రమే. కానీ ఆ 60 సెకండ్లు నాకు ఒకటే ఆలోచన, ఈ కాల్ నాకు ఒక 30 రోజుల ముందే వచ్చుంటే బాగుండని. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ కాల్ ఏంటి అనేది. సృష్టికి మనిషితో ఆడుకోవడం ఆదుకోవడం రెండూ వచ్చని మొదటిసారి నాకు అర్థమైన క్షణం. ఇప్పుడే మరదలు నొప్పి తెప్పించి వెళ్ళిపోతే మరో క్షణం నీకు జాబ్ వచ్చింది అని ఫోన్ కాల్. అంతా మాయ కదా. ఈ క్షణం నాలో ఒకవైపు బాధ, ఇంకోవైపు సంతోషం. ఇదేంటి కన్నీళ్లు వస్తున్నాయి? రావడంలో తప్పు లేదులే, ఎందుకంటే నా మరదలు సీఏ పాస్ అయ్యాను బావా అనగానే ఎగిరి గంతేసిన నేను నాకు జాబ్ వచ్చాక అదే చోట అదే ఐస్ క్రీమ్ తనకు తినిపిస్తూ నాకు జాబ్ వచ్చింది అని చెప్పాలనుకున్నాను. కానీ ఇదిగో ఇలా చెప్పలేని స్థితిలో ఉన్నాను. పోనీ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్దామా అంటే మా నాన్నే సంబంధం చూసింది. ఇప్పుడు నేను ఇదంతా చెప్తే మా వాళ్ళు మాత్రం ఏ ముఖం పెట్టుకొని అడగగలరు? పోనీ నా మరదలింట్లో చెప్దామంటే మా అత్తకి చాలా అహంకారం, ఏదో మంచి సంబంధం చూశారని నానంటే గౌరవం. కానీ నేను ఈ విషయం చెప్తే మా ఇంట్లో అందరినీ పురుగులా చూస్తుంది. అయినా తన గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పటికైతే ఇదిగో ఈ కారే కన్నీళ్లు ఆగే వరకు చూసి కనీసం నన్ను కన్నవాళ్ళకు కాల్ చేసి జాబ్ వచ్చిందనే విషయం చెప్పాలనుకుంటూ ఉండగానే ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. చూస్తే అమ్మ. కట్ చేసి కన్నీళ్లు తుడుచుకుంటుంటే మళ్ళీ చేసింది. లిఫ్ట్ చేసి చెప్పమ్మా ఏమైంది అన్నాను. అరే ఏంట్రా అంత మెల్లగా మాట్లాడుతున్నావు, ఏమైనా ఒంట్లో బాలేదా, పోనీ ఇంటికి వచ్చేరాదు అంటుంటే అదేం లేదమ్మా అన్నాను. మరి ఏమైంది నానా అనింది. మనసులో ఉన్నంత బాధ కక్కేయాలనుకుంటూనే జాబ్ వచ్చిందమ్మా. నేనింకా ఈ మాట పూర్తి చేయకుండానే ఆహా జాబ్ వచ్చిందా, ఏంట్రా ఇంత నీరసంగా చెప్తున్నావు, ఒక్క నిమిషం ఆగు, మీ నాన్న ఇక్కడే ఉన్నాడు, ఏవండి ఇలా రండి, మీ కొడుకు జాబ్ వచ్చిందంట, మిమ్మల్నే తొందరగా రండి అని అమ్మ అంటుంటే ఆ మాటల్లో ఉత్సాహం చూసి నాకు తెలియకుండానే కన్నీళ్లు ఆగిపోయాయి. ఇంతలోనే ఒరే నాన్న జాబ్ వచ్చేసిందా, నాకు తెలుసురా నువ్వు గొప్పోడి అవుతావని, నీ జాతకం అలాంటిది, నేను చిన్నప్పుడే చూపించాను కదా, మకర రాశి అంటే మాటలా అంటూ మా నాన్న సంబరపడిపోతున్నారు.